కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో సర్పంచ్ కి అవమానం జరిగిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. గండివేట్ గ్రామ సర్పంచ్ అనూషను పంచాయతీ కార్యాలయంలో ఉప సర్పంచ్ కాశీరాం అవమానించేలా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలతో ఏకంగా కలెక్టరేట్ కి ఫిర్యాదు చేయడం హీట్ పెంచుతోంది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గండిపేట గ్రామంలో సర్పంచ్ కుర్చీ విషయం వివాదాస్పదమవుతోంది. గ్రామ పంచాయతీ కార్యాలయంలోకి మహిళా సర్పంచ్ ను రానివ్వకుండా చేయడం, ఆమె లోపలికొచ్చే సమయంలో ఉప సర్పంచ్ కాశీరాంతో పాటు కొందరు వ్యక్తులు అడ్డుకోవడంపై దుమారం రేగుతోంది. ముఖ్యంగా సర్పంచ్ ఛాంబర్ కు ఎదురుగా టేబుల్ వేసుకుని వెకిలి చేష్టలు చేస్తూ విధులకు ఆటంకం కలిగిస్తున్నారని గాంధారి మండల సర్పంచుల ఫోరం సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గాంధారి మండల సర్పంచులు జిల్లా అధికారులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే గాంధారి సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్తో పాటు డిపిఓకు ఫిర్యాదు చేశారు. నాకు సర్పంచ్గా అక్కడ కుర్చీలో కూర్చొనివ్వట్లేదు ఉప సర్పంచ్ పెద్ద కాశీరాం గారు. ఏదన్నా అంటే కుల సమస్యగా ప్రచారం చేస్తున్నారు. మహిళని ఇక్కడ ఉండని అలా వద్దా అని చెప్పి చేస్తున్నట్టున్నారు. వాళ్ళు మేము భయపెట్టట్టు చేద్దామని అనుకుంటున్నారు. కానీ నేను భయపడను వాళ్ళకి. నేను ఎంతనో నేను వాళ్ళకి చూపించి తీరుతాను. ఇక కామారెడ్డి జిల్లా గండిపేట గ్రామ ఘటనపై జిల్లా అధికారులు ఏ విధంగా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. గ్రామ స్థాయిలో ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో పరిపాలనా విభాగం తగిన చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది చూడాలి.